తాజా అంశాన్ని చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ నివేదిక సస్పెండ్ చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ను హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, హరీష్ రావు పిటిషన్కి సంబంధించి తాజా సమాచారం ఏంటి? ప్రస్తుతము హరీష్ రావు పిటిషన్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. హౌస్ మోషన్ పిటిషన్ గా స్వీకరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని చెప్పి ఇప్పటికే హరీష్ రావు కేసీఆర్ లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఇదివరకే విచారణ స్వీకరించింది. ఈ పిటిషన్ సందర్భంగా సుదీర్ఘ వాదోపవాదాలు కూడా జరిగింది. శ్రీజ ధర్మాసనం స్వీకరించిన పిటిషన్ పై హరీష్ రావు కేసీఆర్ తరఫున న్యాయవాదులతో పాటు అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించారు. దీని సందర్భంగా ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నిబంధనలు పాటించలేదు, నిబంధనలు పాటించిన నివేదిక రూపొందించింది. అసలు నోటీసులు కూడా చట్ట ప్రకారం ఇవ్వలేదు, చట్టానికి విరుద్ధంగా నోటీసులు కూడా జారీ చేశారు. దాన్ని నోటీసులు జారీ చేసిన తర్వాత ఆ పిటిషన్ పై దానిపైన మొత్తం నివేదిక కూడా రూపొందించారు. కనీసం కేసీఆర్ విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకురారు. అయితే కాళేశ్వరం కమిషన్ నివేదిక రూపొందించిన తర్వాత ఆ నివేదికను ప్రభుత్వానికి జూలై 31వ తేదీ అందించింది. ఆ 31వ తేదీ అందించిన తర్వాత ప్రభుత్వాన్ని కాపీలు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోలేదు. అంతేకాకుండా లేఖ రాసినా కూడా కనీసం దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాకుండా ఆగస్టు 4వ తేదీ మొత్తం దీనికి సంబంధించి అంటే కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి మొత్తం ప్రభుత్వం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది. కేవలం రాజకీయంగా దెబ్బతీయడానికి, రాజకీయంగా బదనాం చేయడానికి విధంగానే ఈ విధంగా మొత్తం ప్రెస్ మీట్ నిర్వహించారని చెప్పి కూడా హరీష్ రావు కేసీఆర్ తరపు న్యాయవాది కూడా వాదన వినిపించారు. ఆ తర్వాత అడ్వకేట్ జనరల్ కూడా పూర్తిగా దీనికి సంబంధించిన వివరాలు రూపొందించారు. కేవలం ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించిన తర్వాత దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ లో ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక దాదాపు 650 పేజీలు ఉంది. అదంతా కూడా సంక్షిప్తంగా అర్థం కావడానికి మంత్రి మండలిలో దీనిపై చర్చించడానికి కేవలం కొన్ని పేజీలు, దాదాపు 60 పేజీలకు పైగా రూపొందించారు. అధికారులు ఒక కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ కమిటీ 60 పేజీలకు పైగా రూపొందించారు. దాన్ని మాత్రమే మంత్రి మండలిలో పెట్టాం. ఆ మంత్రి మండలిలో 60 పేజీల దాన్ని చర్చించిన తర్వాత అసెంబ్లీలో పెట్టాలని చెప్పి అసెంబ్లీలో పెట్టిన తర్వాత దానిపై చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి మండలి నిర్ణయించారు. దానికి అందులో భాగంగా అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే దానిపైన తగిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. అయితే దీని ఆధారంగా మొత్తం హైకోర్టు కేవలం పిటిషనర్లు అపోహపడుతున్నారు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అపోహపడుతున్నారు. కాబట్టి ఇందులో అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు, అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకుంటామని చెప్పి. కాబట్టి కౌంటర్ దాఖలు చేయడానికి పిటిషన్ ప్రతివాదులుగా ప్రభుత్వాన్ని, కాళేశ్వరం కమిషన్ తో పాటు నీటిపారుదల శాఖని ప్రతివాదులుగా పేర్కొన్నారు. కాబట్టి వాళ్లకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల సమయం ఇచ్చింది. ఆ తర్వాత ప్రతివాదులు దాఖలు చేసిన కౌంటర్ పై రిప్లై ఇవ్వడానికి కేసీఆర్ కు హరీష్ కు వారం సమయం ఇచ్చింది. మొత్తం అక్టోబర్ కౌంటర్ తర్వాత వాదనలు వింటామని చెప్పి అక్టోబర్ 7వ తేదీకి వాటింది. అయితే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. కాబట్టి ప్రస్తుతం ఇంకా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన హైకోర్టు దాఖలు చేసిన దానిపైన ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పటికే అసెంబ్లీలో పెట్టి దానిపై చర్చించకూడదని చెప్పి కూడా హరీష్ రావు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ప్రస్తుతం హైకోర్టు ధర్మాసనంలో దీనిపై సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇంకా దానిపైన ఏం నిర్ణయం తీసుకోలేదు. కౌంటర్ దాఖలకు రిప్లై కూడా సమయం ఉంది. కాబట్టి అక్టోబర్ 7వ తేదీన తదుపరి విచారణ ఉంది. కాబట్టి అప్పటి వరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా, దానిపై చర్చించకుండా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా హరీష్ రావు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం అయితే హౌస్ మోషన్ పిటిషన్ గా ఈ రోజు శని ఆదివారాల్లో సెలవు ఉంటుంది. కాబట్టి హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ గా అత్యవసరంగా పిటిషన్ స్వీకరించాలని చెప్పి కూడా మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఇది రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఒకవేళ మధ్యంతర పిటిషన్ గా విచారణకు స్వీకరిస్తే కనుక హౌస్ మోషన్ గా దానిపైన సిజే ఇంటి వద్ద కూడా, హౌస్ మోషన్ అంటే ఇంటి వద్ద విచారణ స్వీకరిస్తారు. ఎందుకంటే రెగ్యులర్ బెంచ్ ఉండదు, హైకోర్టులో బెంచ్ ఉండదు. కాబట్టి ఇంటి వద్ద విచారణ స్వీకరిస్తారు. దానిపైన హైకోర్టులో బెంచ్ దానిపైన హరీష్ రావు తరఫు న్యాయవాది వాదన వినిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇది అక్టోబర్ 7వ తేదీ కౌంటర్ దాఖలు చేయడానికి వాద ప్రతివాదులకు సమయం ఇచ్చారు. కాబట్టి అక్టోబర్ 7వ తేదీన విచారణ ఉంది. కాబట్టి ఆ విచారణ జరిగిన తర్వాత దానికి సంబంధించి అప్పుడు ఏదైనా తేలితే అప్పుడు అసెంబ్లీలో చర్చలు పెట్టాలని చెప్పి కూడా అప్పుడు అసెంబ్లీలో ఈ కమిషన్ కి సంబంధించిన నివేదికపై చర్చలు ఉండే విధంగా కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు పెట్టొద్దని చెప్పి కూడా హరీష్ రావు మధ్యంతర పిటిషన్ లో కోరారు. ప్రస్తుతం ఇది రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. చందు, ధన్యవాదాలు శ్రీకాంత్.